తులారాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో ఉంటాడు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటే మంచిది. 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, మళ్ళీ 6 డిసెంబర్ 2025 నుండి సంవత్సరం చివరి వరకు గరుడు మిథునంలో ఉంటాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటకంలో ఉంటాడు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధనలాభం. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రుబాధలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రాహువు మీనరాశి సంచారంతో శత్రుబాధలు తొలగిపోతాయి. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు మీనంలో ఉంటాడు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కేతువు కన్యా రాశి సంచారంతో దైవ దర్శనం. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18 మే 2025 వరకు కన్యలో ఉంటాడు. ప్రయాణాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. 19 మే 2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. బృహస్పతి మే నుండి 9వ స్థానములో, శని 6వ స్థానములో, రాహువు మే నుండి 5వ స్థానములో, కేతువు మే నుండి 11వ స్థానములో సంచరించుట చేత తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగులకు ప్రమోషన్లు వంటివి సత్ఫలితాలను ఇచ్చును. వ్యాపారులకు ధనలాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయం, అభివృద్ధి సూచించుచున్నవి. ఏ రంగంలో వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విద్యార్థులు శుభ ఫలితములను పొందెదరు. వ్యాపారస్తులు వ్యాపారంలో లాభదాయకంగా ఉండును. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలుక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును.
ఈ సంవత్సరం ఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యం కలుగును. సంతానం వలన శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకముగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యాలయందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసి వచ్చును. సజ్జన సాంగత్యము పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగును. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యం, ఆనందం కలుగును. రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవు నేతి దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచిది. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. గృహ మార్పులు ఉంటాయి. వృధా ఖర్చులు కూడా. దేవాలయ దర్శనమును చేయుదురు. విక్రయాలలో లాభములుంటాయి. మిత్రులు శత్రువులుగా మారెదరు. అధికార ఒత్తిడి, ప్రతి విషయంలో ఆలోచనలు. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. ధనలాభం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, తలపెట్టిన పనులు నెరవేరును. గృహ నిర్మాణ పనులు పూర్తగును. బంధు విరోధములుంటాయి. వివాహ ప్రయత్నములు, పనులు పూర్తి చేస్తారు. శత్రుజయము. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తువులు, ఆభరణములు కొంటారు. సంతానపరంగా ధన వ్యయము. దేవాలయ దర్శనము చేస్తారు. స్థిరాస్తి విక్రయము. స్నేహితులు శత్రువులుగా మారును. ప్రమాద సూచనలున్నాయి. అనారోగ్య సమస్యలుంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. వ్యవసాయములో చిక్కులు, గొడవలు వచ్చును. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలం. ఆదాయమునకు మించిన ఖర్చులుంటాయి. వాహన భయము. కొత్త ప్రయాణాలు ఫలించును. ఆగస్ట్ నెల. ఈ మాసం మీకు అన్ని విధములుగా కలిసి వచ్చును. నూతన వస్త్రములు కొంటారు. మానసిక ఆలోచనలు చేయుదురు. కొన్ని అవమానాలుంటాయి. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సంఘములో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము, మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యంలో స్వల్ప లోపములు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల రాక. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక ఆందోళన, గౌరవహాని, కార్యహాని. ఇంటా బయట విరోధములుంటాయి. అధికార ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు. స్నేహితులు కలిసి వచ్చును. నవంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అన్ని పనులలో ఆటంకాలు. వ్యాపార వ్యవసాయపరంగా అనుకూలించును. వాహనము కొంటారు. మానసిక ఆందోళన. దూర ప్రయాణాలుంటాయి. ప్రేమ అనుకూలించును. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూమి తగాదాలు, గర్వము పెరుగును. శారీరక అలసట. శుభకార్యములు చేస్తారు. ప్రముఖులతో సంభాషణ. సంఘములో రాజీనామాలు చేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. తోబుట్టువులతో విరోధాలు. జనవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహన ప్రమాదాలుంటాయి. దైవ దర్శనము. ఇతరుల వలన ఇబ్బందులు పడతారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అవమానపడతారు. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, స్త్రీ అపవాదులుంటాయి. వినోదాలకై ధనం ఖర్చు చేస్తారు. శుభకార్యములలో పాల్గొంటారు. పోలీసులతో గొడవలు పెరుగును. ఖర్చులు అధికమగును. మీ తెలివితేటలతో జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. మార్చి నెల. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. పుణ్య నదీ స్నానాలు చేస్తారు. సంతానపరంగా ఖర్చులు. రుణ ప్రయత్నాలు కలిసి వచ్చును. వస్తు సామాగ్రి కొంటారు. నరఘోష అధికమగును. పదవులు, సభ్యత్వాలు వచ్చును. గౌరవం ఉంటుంది. అనారోగ్య సమస్యలు.